గీతా గారు, అరుణ జ్యోతి గారు, సునీత గారు, మరి వెనక లైన్లో ఉన్నటువంటి అందరూ కూడా నా సోదరి మండలకు, కార్పొరేటర్స్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఉన్న పైన ఉన్న వాళ్ళే అని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా చాలా ముఖ్యులే. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి అక్కాచెల్లెలు అందరూ ముఖ్యులే. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులందరికీ కూడా మా మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంతసేపు చాలా మంది మా సోదరిమణులు చాలా చక్కగా మాట్లాడిండ్రు. మహిళలంటే ఎక్కడ కూడా తక్కువ అనేది ఎక్కడ లేదు. మనమే ఫీల్ అవుతుంటాం తక్కువ అని, ఎవరు తక్కువ లేరు. ఇంకా మన లోపల ఏదో మహిళల మేమేదో తక్కువ అనేటటువంటి ఫీలింగ్ ఉన్నంతకాలం మనము తక్కువగానే ఉంటాం. సో ఇప్పుడు ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మేమేం తక్కువ, మేము కూడా 50% ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరున్నా కూడా ఇవాళ ఏమంటున్నారు, ఇద్దరం కూడా సమానమే అంటున్నారు. ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు పుట్టిన, ఇంట్లో ఒక ఆడపిల్ల మగపిల్లవాడు పుట్టినా, ఇంతకుముందు ఆడపిల్లలు పుడితే ఆడపిల్లని తక్కువ చూసేటటువంటి వాళ్ళు, మగపిల్లలే ఉండాలి అనుకునేవాళ్ళు. ఈరోజు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరు సమానమైనటువంటి విధంగా ఈరోజు ఆ మార్పును మనం చూస్తున్నాం. సో ఈరోజు చాలా చక్కగా చాలా విషయాల్లో గీతా గారు కానీ, గీతామూర్తి గారు కానీ, అదేవిధంగా శిల్పారెడ్డి గారు కానీ, ఉమారాణి గారు కానీ, శ్రీలత గారు కానీ, విజయ్ గారు కానీ, అరుణ జ్యోతి గారు కానీ చాలా విషయాలు మాట్లాడారు. అనేక అంశాలు మహిళల గురించి, మన యొక్క ఆ సమస్యల గురించి, మనం ఏ విధంగా ఒక విమెన్ ఛాలెంజెస్ ఎట్లుంటాయి, అన్ని విషయాల్లో మాట్లాడినారు. అంటే భూమి నుంచి దివి దాకా ఉన్నటువంటి మహిళల గురించి కూడా మాట్లాడినారు. కల్పన చావ్లా గారి అయితేనేమి, సునీత విలియమ్స్ గారి గురించి అయితేనేమి, సో ఒక్కొక్క టాలెంటెడ్ ఉమెన్ ఏ విధంగా ఉన్నారు, ఉమెన్ ఎంత టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్ ఇవాళ సమాజంలో ఉన్నారు. సో ఈరోజు సమాజంలో సగభాగం మహిళలు కాబట్టి మాకు సమాన హక్కులు ఉండాలి అని పోరాటాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అట్లాంటి ఒక పోరాటమే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం అమెరికాలో మార్చి 8వ రోజు, అంటే దాదాపు 116 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక ఉద్యమం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్మికులు, మహిళా కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మహిళలు అనుకుంటే సాధించండి ఏమీ లేదనేది అది నిరూపించింది. సో ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు నారీ శక్తి అనేటటువంటి పిలుపు ఎందుకు ఇచ్చిండ్రు? నారీ శక్తి అంటే మహిళలకు లోపల ఆ యొక్క శక్తి ఉందని నారీ శక్తి వందనని 33% రిజర్వేషన్ ఈరోజు నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో బిల్లుని పాస్ చేయించిందంటే వారికి మహిళల మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ఈ దేశంలో చట్టసభల్లో మహిళలు కూడా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఎంతో కాలంగా ఎవ్వరూ తినటువంటి, కేవలం మాటలకే పరిమితమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు మరి నరేంద్ర మోదీ గారి హయాంలో అది అమలు కాబోతుంది వచ్చే ఎన్నికల్లోనంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు దాని నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం చట్టసభల్లోనే కాదు, అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మేము ఉండాలనేటటువంటి ఒక స్ఫూర్తిని ఇవాళ మహిళలందరూ పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఉన్నది. ఆల్రెడీ 50% రిజర్వేషన్ చాలా మంది మహిళలు సర్పంచులు అవుతున్నారు, మండల ప్రెసిడెంట్లు అవుతున్నారు, మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతున్నారు, సో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు. కానీ దానికంటే ముందు చాలా తక్కువ మంది పోతున్నారు. అది దాటి ముందుకు చాలా తక్కువ మంది ముందుకు పోతున్నారు. అంటే అవకాశాలు, మహిళలకు వచ్చినటువంటి అవకాశాలు మహిళలు అంటే పురుషులతో పోటీ పడలేక. సో ఈరోజు సమాజంలో ఎన్నికలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఈరోజు పెద్ద ఎత్తున డబ్బుల ప్రయోగం కూడా మనం చూస్తూ ఉన్నాం నానాటికి. సో ఈరోజు అటువంటి పరిస్థితిలో మహిళ ఈ సమాజంలో వారితో పోటీ పడి ముందుకు వెళ్ళాలంటే కూడా
చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు రావడం వల్ల పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల చట్టసభలోకి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు కల్పిస్తున్నారు. సో ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి 33% రిజర్వేషన్ ఉంది, ఇంకా మాకు రిజర్వేషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయిపోతా, నేను పార్లమెంట్ మెంబర్ అయిపోతా రేపు అని ఉట్టిగా మనం ఇంటికాడ కూర్చొని కలలుగంటే కాము. ఇంటికాడ రిజర్వేషన్ ఉంది, ఇక మనం రేపు పొద్దున 33% రిజర్వేషన్ వస్తుంది, ఇగో నేను ఇక్కడ నేను అక్కడ అనుకుంటే కాము. ప్రజల లోపల ఉండి ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు మనం స్పందిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం వారిని ఇగో మేమున్నాం, ఎస్ పలానా మహిళ ఈమె ఇక్కడ మా దగ్గర పనిచేస్తూ ఉంది, తను ఉంటే రేపు పొద్దున ఎస్ మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రజల లోపల మనం ఆ యొక్క పేరును ఆ మహిళలు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సర్వీసెస్ని గుర్తిస్తూ ఉన్నారు. డబ్బు కూడా ఒక కారణం కావచ్చు, కానీ మనం చేసేటటువంటి సర్వీస్ కూడా పెద్ద ఎత్తున గుర్తింపు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు ఒక భాగం అయితే మన సర్వీస్ కూడా ఒక భాగం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చేటటువంటి సర్వీస్ కానీ మన ప్రజల కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఈరోజు మనం ఎన్నో లిస్టు చదివితే ఇక్కడ ఎన్నో అసలు మనం చెప్పడానికి వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. ఈ పథకాల గురించి మొత్తం మనం కనుక చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. మొత్తం ఒక్కొక్క పథకం గురించి వివరణ చెప్పుకుంటూ పోతే మిషన్ ఇంద్రధనుష్ దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, కిషోరి శక్తి యోజన, ఉజ్వల యోజన, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వన్ స్టాప్ సెంటర్ పథకం, ఇట్లా అనేక స్టార్టప్లు కానీ మహిళలకు ఈరోజు ముద్రా లోన్లు కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలకు ఈరోజు లక్షలాది మంది మహిళలకు 2 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వాలని మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో ముందుకు వెళ్ళడానికి కానీ అనేక పథకాల విషయంలో ముందు మనం వాళ్ళందరూ వాటిని గురించి ప్రజలకు దోపికి తీసుకెళ్లి ప్రజల లోపల మనమంతా కూడా మమేకమై ఇగో మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మహిళల కోసం ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది, మన పిల్లల కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది, పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఈ పథకాలు తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరం కనుక మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళగలిగితే ఆ రోజు మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా అయినట్టు. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా తప్పకుండా 33% రిజర్వేషన్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా విజయం సాధిస్తారు. మనం విజయం సాధించాలంటే మరి ప్రజల్లోకి మనం వెళ్ళాలి కదా. ఈరోజు ఆ దిశగా మనం అందరం కూడా పనిచేసినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 33% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో ఎక్కడ అంటే దాని ఒక గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్స్ రేపు ఎక్కడెక్కడ ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది, దానికి ఒక గైడ్ లైన్స్ దాని ప్రకారం అవుతుంది. బట్ మనమంతా కూడా నేను ఒక పెళ్లికి పోయినా, ఒక పెళ్లి దగ్గర పోతే ఒక మామూలు గృహిణి వచ్చింది, దగ్గరికి వచ్చింది, అమ్మ నేనంటే బీజేపీ చాలా అభిమానం, నాకు బీజేపీ ప్రభుత్వం రావాలే, మీరు ఒక్క పని చేయాలన్నది. ఏం పని చేయాలన్నా ప్రతి గృహిణికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ఉన్నది. మీరు ఆ విషయాన్ని మనం మన ద్వారా ప్రతి ఒక్కరికి కలిసేటటువంటి కార్యక్రమాలు చేయండి. ప్రతి గృహిణి మహిళ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మీరు ఆ మహిళలను దగ్గరికి వెళ్ళి వారి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు మన వైపు చూస్తున్నాం అనేది వాళ్ళు మన వైపు వచ్చేలాగా మీరు అందరు చేసుకోవాలి అనేటటువంటి మాట ఒక మామూలు సామాన్య గృహిణి మాట్లాడి. అంటే వాళ్ళ లోపల కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావాలి, దేశంలో ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలి, మన ధర్మం ఉండాలి, మన సాంప్రదాయం ఉండాలి, మన సంస్కృతి ఉండాలి అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఈ పని ఎవరు చేయగలుగుతాము? ఎక్కువ పెద్ద అయితే మహిళలను రీచ్ కావాలంటే మనమే రీచ్ కావాలి. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా కార్యకర్తలు మనమే రీచ్ కావాలి. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మనం వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే వారందరూ కూడా ఈరోజు మన వైపు చూస్తున్నారో, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో, నరేంద్ర మోదీ గారి నాయకత్వం తెలంగాణ కూడా ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మనం నిజం చేసేటటువంటి విధంగా మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో
పార్లమెంటులో 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. అంతకుముందు 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. అసెంబ్లీ స్థానాలు ఇంకా ఎక్కువ గెలవాల్సి ఉన్నా సరే అనేక కారణాలతో మనం ఆ యొక్క ఎన్నికలు వెనుకబడ్డ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు భారతదేశంలో మోదీ గారు ఉండాలి. తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు చూసారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. 35% పైన ఓట్లు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు అంటే 3 స్థానాలకు 2 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు మనం కైవసం చేసుకోవడం అంటే మనం అందరు ప్రజలు అంటే ఓటు వేసిన వాళ్ళందరూ ఎవరు? అందరు కూడా విద్యావంతులు, అందరు కూడా మేధావులు విద్యావంతులు వేసినటువంటి ఓట్లు ఆ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ. సో వారంతా కూడా ఈరోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు అనేది ఈ ఎన్నికల్లో స్పష్టమైంది. సో ఈ ఎన్నికల ద్వారా మనం ఈ యొక్క అంశాన్ని అంటే ప్రజల లోపల రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం పెరుగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 55% ఓటు శాతం మనం తీసుకున్నాం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 45% ఓట్లు తీసుకున్నాం. అంటే ఈరోజు వారంతా కూడా మన వైపు చూస్తున్నారు అంటే ఈ తెలంగాణలో మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలోకి నెడుతూ ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చి ఇంతకుముందు మాట్లాడిండ్రు శిల్పారెడ్డి గారు మాట్లాడింది, అధ్యక్షురాలు గారు. వారు ఇచ్చిన పథకాల యొక్క ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఏ పథకం కూడా మహిళలకు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇట్లా ఏ పథకం కళ్యాణ లక్ష్మి అని చెప్పి మోసం చేసిండ్రు. ఇట్లా అనేక పథకాలు ఇచ్చిండ్రు వాళ్ళు. అనేక పథకాలు 420 ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. 6 గ్యారంటీలు అనేది పైన అది హెడ్లైన్. అవన్నీ చూస్తే 420 హామీలు ఉన్నాయి. మరి ఇవన్నిట్లో కూడా వాళ్ళు చేస్తున్నది తక్కువ ప్రచారము. రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నా ప్రజల లోపల మట్టి రోజు ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదన్నది చాలా స్పష్టంగా మనం ఈరోజు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం, గ్రామీణ ప్రాంతాలు కూడా చూస్తున్నాం. కాబట్టి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా తోటి మహిళలందరికీ కూడా మనకు అధికారం తెలంగాణలో రావాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళల కోసం ప్రోత్సాహం అందిస్తున్నటువంటి అనేక